వెళ్ళి మళ్ళీ వద్దులే బాబోయ్! పసుపు కట్టుకుంటే అంతా వాళ్ళతో పాటు కలిసిపోయినట్టు అనుకుంటారు. మళ్ళీ బాగోదంటూ మళ్ళీ వెళ్లి మేము రెడ్ కలర్ శారీస్ కట్టుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే అంటే అభద్రతా భావాన్ని కాదు గానీ ఒక సింబాలిక్ అన్నమాట. అది అలవాటయిపోయిందన్నమాట. హ్మ్. టీడీపీ అంటే ఒక బ్రాండ్‌గా వచ్చేస్తారు. ఎక్కడికొచ్చినా ఏ మీటింగ్‌కొచ్చినా యెల్లో వచ్చేస్తారండి. సో, అదే రకంగా యెల్లో చూస్తే ఆయనకి భయమేసిపోయింది. మొత్తం అంతా పసుపుమయమైపోతుంది అనేటటువంటి ఒక భయం వచ్చింది. ఆ భయం ఒకటిను ఇందాక వివేకానంద రెడ్డి గారి కేస్‌కి సంబంధించి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అంటేనే ఇక వెన్నులో వణుకు పుట్టిందనే అనాలండి. ఒక హ్మ్. వ్యక్తి మనల్ని ఎన్నో విమర్శిస్తాడు. అన్నిటికి సిద్ధమై మనం బరిలోకి దిగాలి. వాటన్నిటికి సమాధానం చెప్పగలగాలి. అది అకౌంటబిలిటీ అంటారు. కానీ ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు త్రూ అవినాష్ గారి సమక్షంలో ఈ కడప నుంచి తెచ్చుకున్న గ్యాంగ్ ఆర్డర్ దీని గురించి ప్రస్తావించకూడదు. ఏమ్మా? దాని గురించి ప్రస్తావిస్తే ఏమన్నా వెన్నులో వణుకు పుడుతుందా? అంటే గతంలో ఎలక్షన్ టైమ్‌లో నరాసుర రక్త చరిత్ర అని సాక్షి కథనాలు, సాక్షి మీడియాలు అంతా బులుగుమయం చేసినప్పుడు సార్ అలా ఎలా మాట్లాడతారు మా గురించి ఎలక్షన్ టైమ్‌లో? మేము గొడ్డలు పట్టుకొని చంపేవాళ్ళమా? సరే ఇది ఆపండి అంటూ చంద్రబాబు గారు గ్యాంగ్ ఆర్డర్‌లు గాని, డిఫామేషన్ గాని, పరువు నష్టాలు గాని ఇవన్నీ వేయలేదు. పింక్ డైమండ్ పోయింది అది చంద్రబాబు గారి ఇంట్లోనే ఉంది. అదే రకంగా ఏదైతే నరాసుర రక్త చరిత్ర గొడ్డలి వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టుకున్నారు. సో, ఈ రకమైన కథనాలొచ్చినప్పుడు వాళ్ళు భయపడలా. కమ్మ రాజ్యంలో కడప రెడ్లనేదో సినిమా కూడా వచ్చిందండి. దానికి కూడా ఆపేస్తారేమో అనుకున్నాం. ఆ సినిమా కూడా ఆపల. అంటే ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్‌లోకి బరిలో దిగాక వాళ్ళు మనల్నంటారు. మనం వాటికి సమాధానం చెప్పుకోవాలి. అన్నిటికి సిద్ధమైతేనే యుద్ధానికి రావాలా. నువ్వు ముందు నుంచి వస్తున్నావు, వెనక నుంచి వస్తున్నావు ఇలా స్ట్రెయిట్‌గా రావాలంటే అరె! యుద్ధం చేసేవాడు కూడా నీతి, నిజాయితీలు వాడికి అనవసరం. బరిలోకి దిగాక వాడిని యుద్ధంలో ఎదుర్కోవాలా. అంతేకాని గులకరాయి పెట్టి కొట్టారు. నా తలకాయ పగిలింది. చూడండి 4 కుట్లేశారు. అది నువ్వే. హౌ అమ్మా? ఈరోజు చీకట్లో గురి చూసి కొట్టడానికి 'అతడు' సినిమాలో మహేష్ బాబా ఇదేంటి సార్ అని విజయవాడలో గర్జిస్తే రాయి లేదు, కత్తిపోయే రాయి వచ్చే డామ్ 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 అన్నట్టుగా ఇక అదంతా ఏమీ లేదంటూ క్లోజ్ చేశారు. దుర్గారావు మీద కేసులు వేశారు. మేము అనుకున్నాం మా విజయవాడ కనకదుర్గమ్మ చాలా శక్తివంతురాలు. అందులోనూ కృష్ణానది వారధికి మట్టి మోసినోళ్ళు. ఆ తల్లే వాళ్ళని కాపాడుకుంటుంది అనుకున్నాం. ఒక రోజులో, 2 రోజుల్లో అతను బయటకొచ్చేసాడు. అతనికి సంబంధం లేదన్నాడు. నేనైతే ఓపెన్ ఛాలెంజ్. సిపి గారు మీరు కొట్టండి గురి చూసి. మీ వల్ల అవుతుందేమో. మీరు కొట్టగలిగితే అతను కొట్టినట్టే. అతనే కొట్టలేడు ఇతనెలా కొడతాడు సరే. అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్‌లోకి బయటకొచ్చాక నేనేం చేశాను? నేనేం చేయబోతున్నాను? నేనెందుకు చేయలేకపోయాను? ఇవి చెప్పాలా. గులకరాయి పెట్టి కొట్టాడు, నొప్పి తగిలింది. అదిగదిగో పసుపు చీరలు కట్టుకొని నా మీదకొస్తే ఎట్లాగా? అదిగదిగో దీని గురించి మాట్లాడితే ఎట్లాగా? ఇవన్నీ నీకెందుకే? నువ్వు దమ్మున్నోడివైతే, నువ్వు ఇన్ని సంవత్సరాలు పనిచేసినోడివైతే, ఎంపీగా పార్లమెంట్‌లో సింహ గర్జన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి వినిపించినోడివైతే, రూ. 100 సినిమా టికెట్లు తెచ్చాడు చూడండి ఏటు విజయసాయిరెడ్డి. ఇప్పుడు 8 గారెళ్లి గతంలో ఏం చేశారో అవన్నీ చెప్పాలా? పార్లమెంట్‌లో గల్లా జయదేవో, రామ్మోహన్ నాయుడు ఇంకొకళ్ళు మాట్లాడింది విన్నాం గానీ, పాపం నందిగం సురేష్ గారో, లేకపోతే అవినాష్ గారో, లేకపోతే ఆ గోరంట్ల మాధవ్ గారో ఎవ్వరు ఏం మాట్లాడింది వినలేదండి. కానీ ఏటు మాత్రం మా కోసం, మా మీద అభిమానంతో సినిమా టికెట్లు రూ. 100కి తెచ్చాడు. ఆయనకి జీవితాంతం ఆంధ్ర రాష్ట్రం రుణపడి ఉంటాం. అది వాస్తవం. సో, అదే రకంగా వీళ్ళు ఏ విషయాల్లో ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవి చెప్పండి. అంతేకానీ ఈ చచ్చు కబుర్లు అలా మాట్లాడకూడదు. ఇలా చీరలు కట్టుకొని రాకూడదు. లేకపోతే గులకరాయేసి నన్నెలా కొడతారంటే, అరె! మా నాయకుడు చెప్పాడు కదా! వీపులు వాచిపోయినియి. ఏ రోజు బయటకొచ్చి వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు. అసలు ఇదంతా కాదండి. ఎలక్షన్‌లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో 2 చోట్ల ఓడిపోయినా సరే, అదే ప్రజల్లో మమేకమయ్యారు. ఈరోజు ఎవడో ఒకతను రాయి ఇసిరాడంట. అసలు రాయే లేదు. ఇసరనే లేదు. నీ స్క్రిప్ట్ పండలేదు గదా! అప్పుడేమైపోయింది? అయ్యో! నానా పులికథలాగా అంత అవమానం అయిపోయిందిగా. సో, ఇదంతా చేసేటప్పుడు సార్ మనం చిన్న పిల్లలం కాదు. అతను ఇంకా చంటి పిల్లోడు అసలైతే అవినాష్ రెడ్డి గారు కాదు. ఈరోజు సునీతమ్మ ఒకటే మాట అడుగుతుంది. సౌభాగ్యమ్మ లెటర్ రాసింది. నువ్వు అన్నగా చేయకపోయినా కనీసం ముఖ్యమంత్రిగా ఏం చేశావు? అని ఈరోజు అడుగుతూ నీ తండ్రి చనిపోయినప్పుడు నీకు బాధ లేదా? అదే బాధ సునీతమ్మకు ఉండదా అని. ఆయనకి బాధుంటే ఎక్కడైతే పాపం నాయన చనిపోయిన అవశేషాల దగ్గరికి పరిగెట్టుకుంటూ ఎళ్లి అక్కడే కూర్చొని కన్నీటి పర్యంతం అయ్యేవాళ్ళు. ఇంట్లోనే కూర్చున్నారు. రాగానే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నారు. సంతకాలు పెట్టించుకున్నారు. అంత బాధతో ఉన్నాడమ్మా తల్లి సౌభాగ్యమ్మ ఆయన. సో, అందుకని ఆయన బాధతో మీ బిడ్డ బాధని పోల్చొద్దు. అదే రకంగా ఈరోజు గ్యాంగ్ ఆర్డర్ బ్రీచ్ చేసేసి సునీతమ్మ ముందుకెళ్ళిపోతుంది. దేనికంటే ఈరోజు ప్రజా కోర్టులో తీర్పు రావాలి. ప్రజల్లో మార్పు రావాలి. హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించకుండా కడప తిరుపతికి తొలి గడపలాగా మారాలి. ఒక విద్యా సంస్థలోను, ఒక పారిశ్రామిక సంస్థల్లోను అంటూ ఆ తల్లి పడుతున్న ఆవేదన షర్మిలమ్మ గారి ఏదైతే అనర్గళమైన ప్రెస్ మీట్ ముందు ఆయన గాల్లో తేలిపోయే పరిస్థితి అండి. అందుకే బహుశా వాళ్ళెవరిని రాజకీయంలోకి రానికుండా
ఒక్కడే ఎదగాలి ఎదగాలి అంటాడు. నీతో పాటు 10 మంది ఉంటేనే కదా అది రన్నింగ్ రేస్ అయినా లేకపోతే రాజకీయమైనా. 175 నేనొక్కడినే, 25 నేనొక్కడినే అంటే రేపు ప్రతిపక్షం లేకుండా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ నడుస్తదా అండి? అత్యాశ కదండీ! కనీసం క్వెషన్ పేపర్ చదవకుండా, పగలు రాత్రి చదవకుండా 100కి 100 వస్తదని ఒక పోరగాడు చెప్తే "అరే పోరా" అంటాం. 175 అమరావతిలో జనాలు ఆక్రోశం. సిపిఐ ఏదో రద్దు గురించి పాపం స్కూల్ టీచర్లు ఆవేదన. అంగన్వాడీ వాళ్ళ సమ్మెలు, దళితులు దాడులు ఇన్నిటి మధ్యలో కూడా ఇంకా కూడా వైనైట్ 175 అంటే పేపర్ లీక్ అయిందా? ఈవీఎంలు వాళ్ళే గుద్దేస్తారా? ఏం చేయబోతున్నారో మాకు అర్థం కాని పరిస్థితి అండి. రైట్. ఒకసారి మీరు